138వ కీర్తన మొదటి చరణంలో యెహోవా ఆశ్చర్యకార్యములు చేయగల దేవుడు, ఆయనకు కొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. ఏమిటి? బాధ, ఇబ్బంది, ఇరుకు, నష్టంలో నేనున్నానే, నా స్థితి ఏమిటి? యెహోవా ఆశ్చర్యకార్యములు చేస్తాడని మాట చెప్తున్నారు అంటున్నారా? అయితే దేవుడు ఈరోజు నిన్ను ఆరోగ్యముతోనూ జ్ఞానముతోనూ ప్రతి పని చేసుకునే శక్తితోనూ ఇచ్చి ఉన్నాడు. ఇదే నీ పట్ల నా పట్ల చేసిన ఆశ్చర్యకార్యం. ఎందరికో లేదు. ఎందరో హాస్పిటల్లో పడి, ఎందరో ప్రతి దాంట్లో నలిగిపోతూ తిరుగుతూ ఉన్నారు. హాస్పిటల్లో పడటమే కాకుండా, కోర్టు కేసుల్లో పడటమే కాకుండా, కుటుంబాలలోనూ సమాధానం లేక పడి ఉన్నారు. కానీ ఈరోజు నిన్ను నన్ను కూడా ఆరోగ్యంగా చేసి సజీవంగా వచ్చి ప్రతి సమస్యను ఎదుర్కొనేటప్పుడు శక్తినిచ్చి ఆయన మనకు సహాయం చేసి, మనకి తెలియని ఎన్నో సమస్యలు నువ్వు తట్టుకోలేవని, నీ కాడకు రాకుండాని ఎన్నో సోదరులు, సమస్యలు, ఇరుకులను ఆయన పోరాడి నిన్ను సజీవంగా ఉంచి ఆరోగ్యం చేత నింపించు ఈరోజు ఇలాగుంచాడు. కాబట్టి ఇదే ఆశ్చర్యకార్యం. అందుకు ఆయనకు కొత్త కీర్తన నువ్వు పాడాలంటున్నాడు. కొత్తగా ఆయన స్తుతించాలంటున్నాడు. కొత్తగా దేవుని ఎలా స్తుతించాలో నువ్వు నేర్చుకుని ఆరాధిస్తే అపవాది వాడి క్రియల నుండి వాడు పారిపోతాడని దేవుడు చెప్తున్నాడు. సరేనా?